హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ డీటెయిల్ సిలబస్ చెప్తానన్నాను. ఇవాళ క్లాస్లో అది చూద్దాము. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ 419 పోస్టు మనకి నవంబర్లోని ఒక వెబ్ నోట్ లాగా వచ్చింది. ఇది మనకి ఇప్పుడు అఫీషియల్గా నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ రానుందనమాట. దాని సిలబస్ చూద్దాము. సిలబస్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ మనకి సిలబస్లో ఫస్ట్ ఇచ్చిన టాపిక్ అయితే ఇది. కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ అనమాట. అందులో ఏముంటుంది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ మొత్తం కెమిస్ట్రీ అండి. మెడిసినల్ కెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ అంతా ఉంటుంది. మెడిసినల్ కెమిస్ట్రీలో వచ్చేసి హెటెరోసైక్లిక్ రింగ్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ కాంపౌండ్స్, ఫార్మకోఫోర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎంసీలో మనకి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మకలాజికల్ అండ్ టాక్సిలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. ఇది వచ్చేసి కంప్లీట్ ఫార్మకాలజీలో మనకి ఏడిఎంఈ కానీ ఏడిఆర్ కానీ డ్రగ్ ఇంటరాక్షన్స్ అనమాట. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రేషన్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, డిఐసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మస్యూటిక్స్. Next, knowledge in analysis of drug formulation and active pharmaceutical ingredients. Pharmaceutical analysis. This is all about pharmaceutical analysis. Spectroscopy, chromatography, volumetric analysis. ఇందులో స్పెక్ట్రోస్కోపీలో రకాలు, క్రోమటోగ్రఫీలో రకాలు అన్నీ అడుగుతారనమాట. నెక్స్ట్ మొత్తం చదవాలని. Procedures involved in collection of blood and preparation of its components. This is all about blood products. Okay, blood products. Next, procedures involved in production of vaccines, sera and biotech products. ఇది ఎంత బయోటెక్నాలజీ అనేది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిఎంపి, జిఎల్పి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. జిఎంపి, జిఎల్పి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎంపి అండ్ జిఎల్పి. నెక్స్ట్ మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్, జిఎల్పి గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ అనేది ఒక టాపిక్. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్. యానిమల్ స్టడీస్, ప్రీ క్లినికల్ స్టడీస్ అన్నీ వచ్చేసి ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్లో ఉంటాయి. నెక్స్ట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ క్లినికల్ ట్రయల్స్, మ్యానుఫ్యాక్చర్, సేల్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్. ఇందులో వచ్చేసి మనకి యాక్ట్స్ అన్నీ ఉంటాయి. డిఎన్సీ యాక్ట్, డిపిసిఓ యాక్ట్, క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ గైడ్లైన్స్. మెయిన్ అయితే యాక్ట్స్ నుంచి వస్తాయి. ఓకే, నేను అది కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ రావచ్చు, ఎంత వెయిటేజ్ రావచ్చు అన్నది కూడా, ఏమేమి ఇంపార్టెంట్గా చదవాలన్నది కూడా చెప్తాను. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. బయో అంటే ఇందులో నుంచి బయో అవైలబిలిటీ, హాఫ్ లైఫ్, క్లియరెన్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ జనరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ ఇచ్చారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇచ్చారు. ఇది ఎలా ఉంటుందంటే మొత్తం 300 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్లో 130 అరౌండ్ అలాగా వచ్చేసి మనకి కోర్ సబ్జెక్టు ఫార్మసీ నుంచే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఒక 35 బిట్స్ వరకు మనకి జనరల్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. ఎగ్జామ్ అయితే ఓవరాల్గా వచ్చేసి 400 మార్క్స్కి ఉంటుంది. 300 మార్క్స్కి ఇది, 100 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఉంటుంది. టోటల్ 400 మార్క్స్. ఇంటర్వ్యూ ఏమో 25%, రిటర్న్ టెస్ట్ ఏమో 75% కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, మనకి వెయిటేజ్ వచ్చేసి ఎలా ఉంటుంది. ఫార్మకాలజీలో వచ్చేసి 34 క్వశ్చన్స్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్లాసిఫికేషన్స్, మెకానిజం, ఫార్మస్యూటికల్ యూజెస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఫార్మకాలజీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జూరిస్ప్రుడెన్స్లోని మనకి యాక్ట్స్ ఇంపార్టెంట్. యాక్ట్స్ ఇవన్నీ చదివితే మాత్రం ఖచ్చితంగా మనకి ఏ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయినా జూరిస్ప్రుడెన్స్లో యాక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఏ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఈ సబ్జెక్ట్స్ అయితే దాటిపోవు. ఇవి చదువుకుంటే మనకు అన్నిటికీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ దీంట్లోంచి 37 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ మనకు ఒక సబ్జెక్ట్గానే వచ్చేసారు. ఫస్ట్ ఇచ్చింది మనకి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. సో ఇందులోంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ చూసినా మనకు అర్థమవుతుంది. ఎంసీ నుంచి, ఏసీ నుంచి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫార్మస్యూటిక్స్ 18 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఎమర్షన్స్, సస్పెన్షన్స్, యూనిట్ ఆపరేషన్స్ ఇవి మాత్రం ఒకసారి చదువుకుంటే మర్చిపోరు. చాలా ఈజీగా ఉంటుంది. అది నేను మీకు చెప్తాను. చాలా చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సూటిక్స్ అయితే మాత్రం ఇవి కొన్ని స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిని మనం అస్సలు మిస్ చేయకూడదు. నెక్స్ట్ ఇమ్యూనాలజీ అండ్ మిస్సెలేనియస్లో ఒక 13 క్వశ్చన్స్. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇప్పుడు మన ఫార్మసీకి స్టాండర్డ్గా బుక్స్ అయితే మీరు ఏం చదవాలంటే, ఇప్పుడు అనాటమీ అండ్ ఫిజియాలజీ వచ్చేసి టార్టారో బుక్, మనకి ఇప్పుడు ఫార్మకాలజీ బుక్ వచ్చేసి రంగ్ అండ్ డేల్స్, క్లాసిఫికేషన్కి అయితే క్రేడీ త్రిపాఠి బుక్ అయితే నా దగ్గర ఉంది. అది మీకు రోజుకు క్లాసిఫికేషన్ షేర్ చేస్తాను. ఎంసీ మెడిసినల్ కెమిస్ట్రీకి వచ్చేసి విల్సన్ అండ్ గిస్వాల్స్ బుక్ బాగుంటుంది, స్టాండర్డ్ బుక్. నెక్స్ట్ ఫిజికల్ ఫార్మసీ అండ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్కి మార్టిన్స్ బాగుంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి మారిసన్ బుక్ బాగుంటుంది. ఇవైతే స్టాండర్డ్ బుక్స్, కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసి లూసెన్స్ అనే బుక్ బాగుంటుంది, ఎస్పి బక్షి అనే బాగుంటుంది, నీతు సింగ్ బాగుంటుంది. అయితే బేసిక్గా ఫౌండేషన్ కావాలని మనకి హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ చదువుకున్నా కానీ సరిపోతుంది. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్కి వచ్చేసి ఎర్హ్యాండ్ బుక్, ఇది ఒకటి సరిపోతుంది మీకు, స్టాండర్డ్ బుక్. అందులో ఆబ్జెక్టివ్ టైప్, ఎంసీక్యూస్, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ పేపర్, షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్ కావాలంటే దిస్ బుక్ ఈజ్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. ఓకే, ఈ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నేను రేపటి నుంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.